హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి వన్ లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి మనము ఈ బార్డర్ను ఈ విధంగా కట్ చేసి పక్కకు తీసేసుకోవాలండి. తర్వాత మళ్ళా శారీని వన్ లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి మనము 4 ఇంచెస్ అనేది టేప్తో మెజర్ చేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఒకవేళ టేప్ అనేది లేకపోతే చిన్న స్కేల్ తీసుకునేసి ఆ చిన్న స్కేల్కు ఒక హాఫ్ స్కేల్ అనేది మనం మార్క్ చేసుకునేసి కత్తెరతో నీట్గా శారీ ఎంత పొడవు ఉందో అంత పొడవుతో మనం కట్ చేసుకోవాలండి. నేను మొదట ఈ శారీ క్లాత్ను 2 పీసెస్గా మాత్రమే కట్ చేసుకున్నాను. తర్వాత శారీ మొత్తాన్ని కూడా ఇదే విధంగా మనం కట్ చేసుకోవాలండి. తర్వాత మనం కుట్టే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఈ విధంగా కుట్టే పని లేకుండా సూది దారంతో అవసరమే లేకుండా ఈ విధంగా మనం ఫింగర్తో చైన్ లాగా కుట్టాలండి. ఇలాగా చైన్స్ లాగా వేసుకున్న తర్వాత మనం కౌంట్ చేసుకోవాలి. ఈ చైన్స్ అనేది మొత్తము 13 వస్తాయండి. ఇలాగా 13 మనము వేసుకుంటే చాలు, ఎక్కువగా అవసరం లేదు. ఇలా 13 వేసిన తర్వాత మొదటగా మనము ఇలాగా ముడిలాగా వేసాం కదండి, ఆ ముడిని ఈ చైన్కు మనము కింది వైపున పెట్టుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా శారీ క్లాత్కు సేఫ్టీ పిన్ అనేది మనం పెట్టుకునేసి ఏ విధంగా మనము ఈ చైన్స్లో ఉండి తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనము ఈ చైన్స్ అనేది పైకి పెట్టుకునేసి తర్వాత ఈ శారీ క్లాత్కు సేఫ్టీ పిన్ పెట్టుకునేసి కింది వైపు నుండి మనము ఈ రింగ్లోకి అంటే ఈ మనము చైన్స్ లాగా కుట్టాం చూడండి, ఆ ఫస్ట్ చైన్లోకి ఈ శారీ క్లాత్ను తీసుకునేసి కింది నుండి పైకి తీసుకునేసి తర్వాత చివరిగా కుట్టిన చైన్లోకి ఈ శారీ క్లాత్ను కింది నుండి పైకి తీసుకునేసి ఈ శారీ క్లాత్ను మనము పైకి లాగాలండి. లాగితే అక్కడ ముడిలాగా వస్తుంది, అంటే జాయింట్ లాగా అవుతుంది. మనము సూది దారం తీసుకునే అవసరమే లేదు. ఈ విధంగా జాయింట్ లాగా అయిన తర్వాత మనము చైన్స్ అనేది మొత్తము 13 కుట్టాం కదండి. ఈ 13 దాంట్లో నుండి ఒక్కొక్క చైన్లో ఒక్కొక్కసారిగా మనము క్లాత్తో ఈ విధంగా సేఫ్టీ పిన్ సహాయంతో మనము ఈ విధంగా మనము నాట్లు అనేది వేసుకోవాలండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా సేఫ్టీ పిన్ తీసుకునేసి ఈ చైన్లో దాంట్లో నుండి ముందు నుండి వెనక్కి మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా తీసుకునేసి ఈ శారీ క్లాత్కు ఈ విధంగా ముడిలాగా వస్తుంది. మొత్తము ఈ చైన్స్కు మొత్తం 13 చైన్లకు ఈ విధంగా మనము కుట్టుకోవాలండి. ఇలా కుట్టేసిన తర్వాత మనము 1 లేయర్ అంటే ఒక్కొక్క చైన్లోకి ఒక్కొక్కసారి మనం కుట్టాం కదండి. సెకండ్ రౌండ్లో మాత్రము ఒక్కొక్క చైన్లోకి 2 సార్లుగా మనము ఈ చైన్స్ అనేది కుట్టాలండి. చూపిస్తున్నాను చూడండి. ఇలాగా 1 లేయర్గా అంటే ఒక చైన్లోకి ఒకసారి 1 లేయర్గా మనం కుట్టాం కదండి. రెండవ రౌండ్కు ఒక్కొక్క దాంట్లోకి అంటే ఒక చైన్లోకి 2 సార్లుగా మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఈ శారీ క్లాత్ను సేఫ్టీ పిన్ సహాయంతో ఈ విధంగా మనము కుట్టామంటే అక్కడ మనకు ముడిలాగా వస్తుంది. చాలా ఈజీగా మనము ఈ విధంగా చేసుకోవచ్చండి. ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి. ఆ ఓల్డ్ శారీస్ను మనము వేస్ట్గా పక్కన పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక చైన్లోకి ఒకసారిగా మనము కుట్టాము. తర్వాత రెండవ వరుసలోకి ఒక చైన్లోకి రెండవసారిగా అంటే 2 సార్లుగా మనం కుట్టాం కదండి. ఇలా అయిన తర్వాత
మరొక పీసును ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనం సూది దారం తీసుకునేసి జాయింట్ చేసే అవసరమే లేదు. మనము ఈ ఫస్ట్ కుట్టిన క్లాత్కు మనము మధ్యలో కత్తెర తీసుకునేసి కట్ చేసుకోవాలి. తర్వాత మరొక క్లాత్కు జాయింట్ చేస్తున్నాను చూడండి. దానికి కూడా మధ్యలోకి ఇలాగ కత్తెరతో కట్ చేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకునేసి తర్వాత మనము రెండవ పీసును ఏ విధంగా జాయింట్ చేస్తున్నాము చూడండి. ఇలాగా మనము స్టార్టింగ్లో క్లాత్ అని తీసుకునేసి ఇక్కడ కట్ చేసుకున్న హోల్స్లోకి మనము ఈ విధంగా పైనుండి కిందికి లాగినామంటే అక్కడ జాయింట్ లాగా అవుతుందండి. ఇలాగా మనము ఈజీగా క్లాత్ మొత్తం కూడా ఇలాగనే జాయింట్ చేసుకోవచ్చు. సూది దారం తీసుకునేసి జాయింట్ చేసే అవసరమే లేదు. ఇలాగ మనము ఒక చైన్లోకి రెండవ వరుసలో రెండు సార్లుగా ఇలాగ చేసాం కదండి, వీడియోలో చూపించిన విధంగా కుట్టాం కదా. అదేవిధంగా మనము ఎంత డోర్ మ్యాట్ కావాలంటే అంత డోర్ మ్యాట్ వరకు మనము ఒక చైన్లోకి రెండు సార్లుగా అలాగనే కుట్టుకోవాలండి. తర్వాత చివర్లో మనము ఫస్ట్ బార్డర్ అనేది కట్ చేస్తాం చూడండి, ఆ బార్డర్ను కూడా జాయింట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఒక చైన్లోకి రెండు సార్లు మొత్తము ఇలాగ కుట్టాను. చివర్లో ఈ బార్డర్ అనేది కూడా జాయింట్ చేసుకునేసి మనము సేఫ్టీ పిన్ సాయంతో ఒక్కొక్క చైన్లోకి రెండు సార్లు కాకుండా మనము మూడు సార్లుగా ఈ విధంగా ముడిలాగా చేసుకోవాలండి. చాలా ఈజీగా మనము ఇలాగా ఓల్డ్ శారీస్ను మనము ఇలాగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన SLF తెలుగు ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. అదేవిధంగా మన SLF తెలుగు ఛానల్లో రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి, మోరల్ స్టోరీస్ కూడా ఉన్నాయి, రంగోలీ కూడా చాలా వరకు ట్రెండింగ్ రంగోలీ, బ్యూటిఫుల్ రంగోలీ, ఫ్రీ హ్యాండ్ రంగోలీ ఇలాగా చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కుడితే ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి. చివరిలో మనము క్లాత్ను అనేది సేఫ్టీ పిన్ తీసేసి అక్కడ ముడి ఒక 2 సార్లు వేసేస్తే ఇది ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన SLF తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.